ఇప్పుడు మీరు నాకు పని చేసి పెట్టాలి. ఇప్పుడు నేను ఒక లెటర్ రాయిపోతున్నాను, దాన్ని తీసుకెళ్ళి మీరు శ్రేయ దగ్గర ఇవ్వాలి. నా తల్లిదండ్రులు నాకేం చేసినా నా మంచి కోసమే వాళ్ళు చేస్తారు. శ్రేయ ఒక నిమిషం. ఓ నో, దయా శ్రేయ దగ్గర లెటర్ గురించి అడుగుతున్నట్టున్నాడు. నేను లెటర్లో ఏమన్నా తప్పుగా రాశానా ఏంటి? ఇవాళ శ్రేయ ఇంట్లో ఉంది. ఈరోజు తనకి పెళ్లి చూపులు, తనకి పెళ్ళంట. అదేంటంటే ఆమె రఫ్ అండ్ టఫ్, కాన్ఫిడెంట్, ఇండిపెండెంట్. కానీ నేను ప్రశాంతంగా ఉండేవాడిని. నా పని నేను చూస్తాను. సరే, మీరు మీ గురించి చెప్తున్నారు కదా. చాలా మంచిది తను, ప్రియమైనది. ఇంకా నేను ఎలా అనుకున్నానో అలాగే తను. కానీ నేను చెప్పే ఆమె ఆపదతో ఆడుకుంటుంది. ఆపత్తో ఆడుకుంటుందా? ఆమె ఒక కాప్, సిఐడి ఆఫీసర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హాయ్, గుడ్ మార్నింగ్. సార్, అది మీరు బాగానే ఉన్నారుగా? బాగానే ఉన్నాను. ఏంటి, ఏ విషయం? మీరు టెన్షన్గా కనపడుతున్నారు. టెన్షనా? నేనా? అదంతేం లేదే. అది ఏంటంటే కొంచెం పని, అందువల్లే. సార్ మీరు నాకు చెబితే నేను మీకు హెల్ప్ చేస్తాను. లేదు, నేను మేనేజ్ చేసుకుంటానండి. తర్వాత సిద్ధార్థ్ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు సార్, కానీ కాస్త పనిలో బిజీగా ఉన్నారు. నేను ఆయనతో మాట్లాడాను. మంచి కుర్రాడు, చాలా కాన్ఫిడెంట్గా కనపడ్డాడు. అవును సార్, ఆయన ఈ కాలపు వ్యక్తి. అన్ని విషయాల్లోనూ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నారు. సరే, ఆయనలాగా ఆయన నీకు తెలిసినోడా, లేక మీ చుట్టాలుగానా, లేదా ఎక్కడైనా అలవాటు ఏర్పడిందా? యాక్చువల్లీ నాన్నగారి ఫ్రెండ్ కొడుకు. ఓహ్, సో మంచి ఫ్రెండ్ అని నేను చెప్పొచ్చు. శ్రేయా, నేను రాసిన లెటర్కి నువ్వు సమాధానం చెప్పలేదే. ఏంటా లెటర్ సార్? అది అది ఏంటంటే వర్క్ విషయంగా రాశాను. అందులో పని అయిపోయింది. పర్లేదులే. లెటర్? అభిజిత్ ఎందుకు అలా చెప్పాడు? లెటర్ ఇచ్చానని చెప్పి. త్వరగా ఎక్కండి. లోపలికి వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళు బాబు, లోపలికి వెళ్ళు. లోపల ఖాళీగా ఉందో చూడండి. టికెట్
టికెట్. హలో, టికెట్. టికెట్ ఉంది. టికెట్ తీసుకున్నాను. ఎక్కడ పెట్టాను? డబ్బులు ఇవ్వు టికెట్కి. నేను టికెట్ తీసుకున్నాను కానీ ఎక్కడుందో తెలీదు. బస్సులో చాలాసేపటి నుంచి కూర్చున్నావు, టికెట్ తీసుకోవా? ఇదిగో ఇక్కడుంది. సరే ఇదిగో. అన్నా అన్నా ఆ కిటికీ సీటు కాస్త ఇస్తావన్నా? అన్నా ప్లీజ్ కాస్త జరగచ్చు కదన్నా. అన్నా వెళ్తున్నప్పుడు నాకు వాంతి వస్తుందన్నా, అందుకనే కిటికీ సీట్ అడుగుతున్నానన్నా. నీకు చెప్తే అర్థం కదా నీకు? వెళ్ళి ఇక్కడిచ్చే. ఎందుకన్నా ఎందుకు అంత టెన్షన్ అవుతావు? బ్రో రా బ్రో, ఇక్కడ కూర్చో. చాలా ఎక్కువ చేస్తున్నాడు వాడు. ఏంటో వాళ్ళ నాన్న కొనిచ్చిన బస్సులాగా. చాలాసేపటి నుంచి చూస్తున్నాను బ్రో, అతను అతోలా ఉన్నాడు. అరే కిటికీ పక్కన సీటే కదా అడిగాను. ఆయన ఆస్తి మొత్తం నేను అడిగినట్టు ఏదో ఎక్కువ చేస్తున్నాడే. వాడు మోహన్ చూడు, ఇలాంటి వాళ్ళంతా అసలు ఊరికే వదిలిపెట్టకూడదు. కిటికీ సీటు దొరికిందిగా, కూర్చో బాగా. సార్ వీడి పేరు వరుణ్. విషయం ఏంటంటే వీడిని చంపిన అరవింద్ అక్కడ బయట చచ్చిపోయాడు. ఇతన్ని హత్య చేసిన తర్వాత బయట పరిగెత్తేటప్పుడు బండి ఢీ కొట్టింది, అక్కడే చనిపోయారు. అలాగా? బండి ఢీ కొట్టిందా? అసలు ఏంటి గొడవ? చాలా చిన్న విషయం సార్. అరవింద్ ఆ కిటికీ సీట్లో కూర్చున్నాడు. తర్వాత వరుణ్ వచ్చి అక్కడ కూర్చోవాలని చెప్పారు. అరవింద్ కుదరదని చెప్పారు. వరుణ్ ఎగతాళిగా మాట్లాడారు. తర్వాత మాటలు ఎక్కువయ్యి విషయం ఇంతలా అయిపోయింది సార్. ఏంటయ్యా ఇది? ఈ చిన్న విషయానికి హత్య చేస్తారా? ఎంక్వైరీ చేస్తారా వీళ్ళిద్దరూ ఏం చేసేవారని? అవును సార్, వరుణేమో కంప్యూటర్ ఇంజనీర్, అరవింద్ ఏమో పత్రికా విలేకరి సార్. ఇదంతా చేసేది మంజిత్ ఆత్మనే. ఆ ఆత్మ ఈ రోడ్లో పరిగెడుతుంది, ఇలాంటి హత్యల్ని చేస్తుంది. ఇదంతా మంజిత్ ఆత్మనే చేస్తుంది. ఆమె ఆత్మ రక్తదాహంతో ఉంది, అది మీ వెనక కూడా వస్తుంది. ఏయ్ నోర్మై, ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు, నీ పని చూసుకో, వెళ్ళు. అనవసరంగా ప్రజల్ని భయపెడుతున్నాడు సార్. వెళ్ళి ఇక్కడి నుంచే. సార్ మీరు నమ్ముతారో లేదో కానీ ఇతను చెప్పేది నిజం సార్. ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇక్కడికి వచ్చి ఏంటి అవుతున్నారు? సార్ ఇతను చెప్పేది నిజమే సార్. ఈ రోడ్లో అప్పుడప్పుడు యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. మంజితే ఈ యాక్సిడెంట్ చేస్తుంటుందని ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు సార్. అందుకనే ఈ రూట్ ని మూసేశారు. 3 నెలల ముందే ఓపెన్ చేశారు. ఇంతలోనే ఇలా జరిగింది చూడండి సార్. చాలా ఆపండి. మీరు చెప్పే కథలు మేము నమ్మం, అర్థమైందా? కవిన్, వీళ్ళిద్దరి ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. వీళ్ళ మధ్య కనెక్షన్ ఏమైనా ఉందా అని చెక్ చేయండి. పంకజ్ సార్, బాడీస్ని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించు. కవిన్ సార్. పంకజ్ సార్, అరవింద్ ఇంటిని చెక్ చేశాం. అతనికి వరుణ్కి ఏ సంబంధం లేదు సార్. అరవింద్ ఏమో పత్రికా విలేకరి, వరుణ్ ఏమో కంప్యూటర్ ఇంజనీర్. సార్ వీళ్ళిద్దరికి అసలు ఏ సంబంధము లేదు సార్. చాలా విచిత్రంగా ఉంది పంకజ్. ఎవరో ఒకరు తెలియని ఒక వ్యక్తిని ఎందుకు ఇలా చంపాలి? కవిన్. సార్. కవిన్, ఇతను చనిపోవడం ఇంటర్నల్ బ్లీడింగ్ వల్లే జరిగింది. మెదడుకి ఎక్కువ రక్త ప్రసరణ జరిగినందువల్ల. ఇంతలా రక్తం రావడానికి కారణం ఏమో ఉంటుంది? ఒకవేళ యాక్సిడెంట్. ఇతను బస్సు దిగి రోడ్లో పరిగెత్తుతున్నప్పుడు ఒక వాహనం ఢీ కొట్టింది, అందువల్లే. కానీ అక్కడ ఈయన చనిపోయే ముందు ఈయన స్వభావం మారిందని చెప్పారు. ఇతని కోపం చాలా ఎక్కువైందట. దానికేం కారణం ఏమి ఉంటుంది? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది, సర్ప్రైజింగ్గా ఉంది. మరో విషయం ఉంది. ఈయన కిడ్నీ కాస్త ఇన్ఫెక్షన్ అయి ఉంది, కానీ దానికి ఈయన మరణానికి ఏమీ సంబంధం లేదు. సార్, ఇప్పుడు విషయం నాకు బాగా అర్థమైంది. సార్, మంజిత్ ఆత్మ ఆ రోడ్డు దగ్గర తిరుగుతూ ఉంది సార్. పంకజ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆత్మ అంటూ ఏదీ లేదు. నిజం ఏంటంటే ఎవరో ఒక వ్యక్తి మంజిత్ ఆత్మతో ఈ హత్యని చేస్తున్నారు. అదెవరు?
ఫ్రెడీ, ఈ అభిజిత్ ఎక్కడున్నాడో తెలుసా నీకు? ఇంకా ఆఫీస్కి రాలేదు సార్. నిన్న క్రైమ్ స్పాట్లో నుండి కాల్ వచ్చింది. దాని తర్వాత ఆయన గురించి ఏం తెలియలేదు సార్. ఏయ్, ఎక్కడికి వెళ్ళావు అభిజిత్? ఎంతసేపు నుంచి కాల్ చేసేది? లైన్ కలవట్లేదేంటి? అదేంటంటే దయా, విట్నెస్ని వెతికే పనిలో మర్చిపోయాను. ఫోన్ కూడా ప్రాబ్లమే, అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు రాకుండా పోతుంది. సరే, ఒక నిమిషం, నీతో ఒక పర్సనల్ విషయం మాట్లాడాలి. నేను కూడా నీతో ఒక పర్సనల్ విషయం మాట్లాడాలి. అభిజిత్, నేను నీతో ఒక విషయం. నేను శ్రేయకి లెటర్ని ఇవ్వలేదు. ఏంటి? కానీ నువ్వు నాతో ఏం చెప్పావు? లెటర్ ఇచ్చేసాను కదా చెప్పావు. చెప్పాను, కానీ ఏంటంటే సిచ్యువేషన్ వల్ల. అలాంటి సిచ్యువేషన్ ఏముంది? అది కూడా నాతో చెప్పలేని సిచ్యువేషన్. అది కాదయ్యా, నేను చెప్పేది లేదు, అది ముందే నువ్వు నాతో చెప్పండి కదా. సార్, ఇది వినోద్ పాత కేస్ ఫైల్ దొరికింది సార్. ఓ, ఫైల్ దొరికేసిందా? సంతోషం. ఈ వినోద్ ఈ ఎన్జిఓ నడిపారా? ఇంత చిన్న విషయానికి హత్య చేస్తారా? అవును సార్. తర్వాత పబ్లిక్ ఏమో పట్టుకోవడానికి పరిగెడుతూ వస్తే ఎదుట బండి రావటం వల్ల ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు. అచ్చం ఈ కేసులాగా. ఆశ్చర్యంగా ఉంది. కేవలం 1 నెలలోపు ఒకే విధంగా ఉండే 2 కేసెస్. ఇది కోఇన్సిడెంట్ కాదు. పూర్వి పాషాన్ రోడ్లో మంజీత్కి సంబంధించిన రూమర్, దాని గురించి ఏమైనా తెలిసిందా? అవును సార్, కొద్ది సంవత్సరాల ముందు మంజిత్ అనే అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యి ఆ చోట్లోనే చనిపోయింది. అప్పటి నుంచి పుకార్లు వస్తున్నాయి. అంత కూడా ఒకవేళ వాడికి అనుకూలంగా ఉపయోగించుకుంటున్నాడా? నాకు అదే అనిపిస్తుంది. బహుశా ఈ వినోద్కి అరవింద్కి ఏదైనా సంబంధం ఉందా? పాషాన్ రోడ్కి వెళ్దాం. ఏ బస్టాప్ నుంచి అరవింద్ బస్ ఎక్కాడో అక్కడికి. అవును, అరవింద్ ప్రతిరోజు ఇక్కడే కదా బస్సు ఎక్కుతాడు? అవును సార్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. మేము సిఐడీస్. నిన్న జరిగిన సంఘటన గురించి మీ అందరినీ ఎంక్వైరీ చేయాలి. ఈయన పేరు అరవింద్. ఈయన గురించి మీరేమైనా చెప్పగలరా? తెలీదు సార్, ఇతన్ని ఇంతకు ముందు నేను చూడలేదు. అలాగా? ఈయన గురించి మాకేమైనా చెప్తారా మీరు? అవును సార్, నిన్న అతను ఈ సీట్లోనే కూర్చున్నాడు. ఇంకా తన ఫోన్తో కొన్ని ఫొటోస్ కూడా తీశాడు. కానీ సార్, ఆ రోజు అరవింద్ బాడీ పక్కన ఏ ఫోను దొరకలేదు సార్. మేము బాగానే చెక్ చేసాం. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, చెప్పండి. మేము సిఐడి నుంచి వచ్చాం. పాషాన్ రోడ్లో కొన్ని రోజుల ముందు మిస్టర్ వినోద్ మరణం ఏర్పడింది. ఆ విషయం గురించి మీ దగ్గర ప్రశ్నలు అడగాలి. అడగండి సార్. వినోద్ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు వినోద్ స్వభావం కోపంగా మారినట్టు అనిపించిందా? చూడండి సార్, మేమే నమ్మలేకపోతున్నాం. వినోద్ సార్ లాంటి మంచివారిని, ఆత్మీయుడిని కోప్పడి చంపారు అంటే అదేలా ఆయన కూడా చనిపోయాడంటే నమ్మలేకపోతున్నాం. సరే సార్, ఆయనకి శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఇలా చూడండి, దాని గురించి నేనేమీ చెప్పలేనండి. సమాజంలో మంచి కోసం ఆయన చాలా మంది దగ్గర గొడవ పడ్డారు. ఏ కేసులో ఆయన పనిచేశారు? తాగే నీటి కోసం లోకల్ ఆఫీసర్ దగ్గర గొడవ పడ్డారు. స్త్రీలకి రక్షణ ఇవ్వాలని ఆయన గొంతిచ్చారు. వేరేదేనా? సార్, నికోల్ ఆయిల్ కంపెనీకి వ్యతిరేకంగా కల్తీ చేసినందుకు కోర్టులో ఆయన కేసేశారు సార్. నికోలీ ఆయిల్ కంపెనీ. ఓకే, థ్యాంక్ యూ. మనం ముందు ఒక విషయాన్ని కనిపెట్టాలి. అరవింద్ ఏ కేసులో పనిచేశారు అని. ఖచ్చితంగా వినోద్ అరవింద్ ఒకే కేసు కోసం పనిచేసి ఉండాలి.
ఎగ్జాక్ట్గా ఆయన ఎక్కడి నుంచి ఫోటో తీశారో మీరు చెప్పగలరా? అవును సార్, అతను నిన్న ఆదర్శ్ నగర్ సరోజీ నగర్ మధ్యలోనే ఫొటోస్ తీశాడు. సార్, ఇతనికి చాలా విషయం తెలిసింది సార్. మీకేం తెలుసు? సార్, నేను రోజు ఈ బస్సులోనే ఆఫీస్కి వెళ్తాను. అరవింద్ కూడా ఈ బస్సులోనే వస్తాడు. సరే, మరి అరవింద్ గురించి మీకేం తెలుసు? అరవింద్ రోజు ఏ బస్ స్టాప్లో అయితే ఎక్కుతాడో అదే బస్ స్టాప్లోనే అతనికి ఎవరికో గొడవ జరిగింది. గొడవ? ఎందుకు గొడవ? ఎవరతను? పేరు నాకు తెలియదు సార్. ఇప్పుడు ఈ బస్సులో ఆయన ఉన్నారా? లేడు సార్, ఈరోజు రాలేదు. నిన్న ఆ దృశ్యం జరిగినప్పుడు వాడు ఈ బస్సులోనే ఉన్నాడా? నిన్నున్నాడు సార్. అయితే మీకు ముఖం బాగా గుర్తుంది. అవును సార్. గుడ్. పంకజ్, స్కెచ్ చేయండి. ఓకే సార్. కవేన్, ఆదర్శ్ నగర్ నుంచి సరోజిని నగర్ వరకు వీడియో రికార్డ్ చేయండి. ఆ అరవింద్ దేన్ని ఫోటో తీశాడని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సార్, బస్టాప్లో అరవింద్ ఎవరితోనైతే గొడవ పడుతున్నాడో స్కెచ్ని క్రిమినల్ డేటాతో మ్యాచ్ చేస్తుంటే అసలు మ్యాచే కావడం లేదు. అంతా అయోమయంగా ఉంది సార్. సార్ చూడండి, ఆదర్శ్ నుంచి సరోజిని నగర్ వరకు తీసిన వీడియో రికార్డ్స్. అరే, ఇందులో చాలా దూరం వరకు ఖాళీగానే కనిపిస్తోంది. ఒక్క నిమిషం పాస్ చేయండి. రీవెంట్ చేసి మళ్ళీ ప్లే చేయండి. ఇప్పుడు జూమ్ చేయండి. నికోలి ఆయిల్ కార్పొరేషన్. నికోలి ఆయిల్ కార్పొరేషన్. ఈ కంపెనీ కేసు వినోద్ కేసు ఫైల్లో ఉంది కదా, వీళ్ళకి వ్యతిరేకంగా ఆయన కోర్టులో కేసు ఫైల్ చేశారు. పంకజ్, అరవింద్ ఫైల్ తీసుకురండి. సార్, ఇది చూడండి. ఆయిల్ కంపెనీలో కల్తీ. ఆయిల్లో కల్తీ చేసింది నిరూపణమైంది. తప్పుడు పనిచేసే ఆయిల్ ఫ్యాక్టరీలలో నికోలి ఆయిల్ కార్పొరేషన్కి చాలా బాగా ఉంది. ఇలా అయ్యుండొచ్చు. వెంటనే ఈ నికోలి ఆయిల్ కార్పొరేషన్ ఆఫీస్కి మనం వెళ్ళి తీరాలి. ఎవరు మీరు? ఎంత ధైర్యం ఉంటే పర్మిషన్ లేకుండా నా క్యాబిన్లోకి వస్తారు మీరు? సిఐడి. ఒక విచారణ కోసం వచ్చాము. ఎటువంటి విచారణ? మీరు వినోద్ ఇంకా అరవింద్ని మర్చిపోలేదనుకుంటా. ఇలా చూడండి, మా కంపెనీలో వందలాది మంది పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరి మొహాలు పేర్లు మేము గుర్తుపెట్టుకోలేం. కానీ ఇద్దరు మీ కంపెనీలో పని చెయ్యని వారు. వినోద్ ఒక ఎన్జిఓ నడిపేవారు. ఆయన సొసైటీ ప్రాబ్లమ్స్ గురించి ప్రజలకి చెప్పేవారు. తర్వాత అరవింద్ ఒక న్యూస్ రిపోర్టర్. అన్యాయంకి వ్యతిరేకంగా రాయడం ఆయన పని. వాళ్ళు మీ కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎందుకంటే మీ కంపెనీలో ఆయిల్ ఫ్రోజరీ జరిగింది. తర్వాత ఆయిల్ రేట్లు కూడా మీరు బాగా పెంచాలని కూడా చూశారు. ఇలా చూడండి, అటువంటిది ఏమీ లేదు. ఈ కేసులో మేము నిరపరాధులు అని కోర్టే తీర్పిచ్చింది. కానీ సార్, అరవింద్ వినోద్ హత్య చేయబడ్డారు. ఏంటి? అందుకు మీరు నన్ను సందేహిస్తున్నారు? అవును, మేము మిమ్మల్ని సందేహిస్తున్నాం. ఈ విచారణ పూర్తి అయ్యేంత వరకు సిటీ నుండి బయటికి వెళ్ళకండి. ఎక్స్క్యూజ్ మీ. అరవింద్ ఇంకా వినోద్ గురించి మీకేం తెలుసు? సార్, వినోద్ కంపెనీని చాలా అవమానపరిచాడు సార్. అందువల్ల జగ్మోహన్ సార్కి చాలా నష్టం అయిపోయింది సార్. ఆ తర్వాత ఆయన ఆయిల్ రేట్ని పెంచలేకపోయారు సార్. ఇంకొకసారి మళ్ళీ కంపెనీలోకి వచ్చాడు మారువేషంతో, కంపెనీకి వ్యతిరేకంగా ఆధారాలు చేర్చడానికి.
కానీ ఇరుక్కున్నాడు సార్. ఆ తర్వాతే తన్ని కంపెనీ నుండి బయటికి పంపించేశారు. ఇతను ఎవరో తెలిసిందా? సార్ ఇతను రోహన్ సార్, మా కంపెనీలో పనిచేస్తున్నారు. ఈయనే సార్ వినోద్ని కంపెనీ నుండి బయటికి పంపించింది. రోహన్. వెంటనే ఈ రోహన్ని మనం కలవాలి. లేదు రోహన్, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళలేరు. ఎవరు మీరు? సిఐడి. సరే, ఏం కావాలి? ఏం కావాలా? నేను గనక నీ స్థానంలో ఉండుంటే కాళ్ళు చేతులన్నీ తీసేసుండేవారు. అయినా నేనేం చేయలేదు, ఎందుకని భయపడాలి? వీళ్ళంతా ఎక్కడి నుంచి ఊడిపడ్డారో తెలీదు. ఏమంటున్నా నువ్వు? నేనేమన్నాను? నేను నీతో ఏం చెప్పాను? వాల్యూం తగ్గించమనే కదా చెప్పాను. నువ్వు టెన్షన్ అయితే నువ్వే వెళ్ళి ఎక్కడైనా కూర్చో. అవును, నాకు టెన్షన్ అవుతుంది, అందుకనే వాల్యూం తగ్గించమన్నాను. నీకే మ్యూజిక్ పడదు, నువ్వే వెళ్ళి కూర్చో. ఏ, నువ్వు వాల్యూం ని తగ్గించలేవా? నేను చేయలేను. ఇలా చూడు, నువ్వు నాతో గొడవ పెట్టుకోకు. నువ్వు వెళ్ళి వేరే ప్లేస్ లో కూర్చో. నిన్ను నోరు ముయ్యవు కదా నువ్వు? నోరు ముయ్యవు కదా? కూర్చోండి, ఏమైంది? కూర్చోండి. మాకు తెలుసు, అరవింద్ చనిపోయిన రోజు ఆ బస్సులో నువ్వు కూడా ఉన్నావు. సరే చెప్పు, వినోద్ చనిపోయేటప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? కావాలంటే ఆ రోజుని గుర్తు చేయమంటావా? జూన్ నెల 23. ఇక టైమింగ్ ఏమో ఉదయం. జస్ట్ రిమైండ్ యూ. అది నేను కంపెనీలోనే ఉన్నాను ఆ రోజు రాత్రి వరకు. సరే చూద్దాం నువ్వు చెప్పేది ఎంతలా నిజం ఎంతలా అబద్ధం అని. హలో హలో సిఐడీస్. ఏంటి? ఓకే, ఏమైంది సార్? పాషాన్ రోడ్లో ఇంకొక హత్య. పాసన్ రోడా? మంజిత్ ఆత్మ సార్. సరే, ఈవిడ పేరు గీత. ఈవిడతో పాటు ఉన్న మీరా ప్యాసింజర్ని కొట్టి ఈవిడ చనిపోయారు. విచిత్రంగా ఉంది శ్రేయ. గత 2 కేసెస్లో అరవింద్ వినోద్ చనిపోయింది యాక్సిడెంట్ వల్ల. కానీ ఈ కేసులో ఈమె ఎలా చనిపోయింది? సార్ మీరాకి స్పృహ వచ్చేసింది సార్. డాక్టర్, మేము ఈమె దగ్గర ప్రశ్నలు అడగచ్చా? ఓకే. థ్యాంక్ యూ. మీరా మేడం, జస్ట్ 2 క్వశ్చన్స్. మీకు ఆ గీతని ముందే తెలుసా? లేదు సార్, ఈరోజే మొదటిసారి నేను ఆవిడ్ని చూశాను. చెప్పాలంటే చాలా చిన్న విషయానికి అంతగా కోపడ్డా. కోపడే విషయం అయి ఉండొచ్చు. మీరు కొంచెం గుర్తించడానికి ట్రై చేయండి. ఏదైనా విచిత్రంగా వ్యత్యాసంగా తెలిసిందా? అవును సార్, ఆవిడ అసలు ఎందుకో కళ్ళలో ఆవిడ కోపాన్ని అసలు కంట్రోల్ చేయలేకపోయింది. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్, ఈమెని తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఓకే సార్. సార్, అర్థం కావట్లేదు. ఈ వినోద్, అరవింద్ ఇంకా గీత వాళ్ళ ముగ్గురు కంట్రోల్ని కోల్పోయే అంతగా ఏం జరిగి ఉంటుంది? అదే శ్రేయ, ఏదో ఒక విషయం మన చేతికి దొరకలేదు. చూద్దాం డాక్టర్ సాలోకికి అది దొరుకుతుందా అని. గీత మరణం గురించి ఏదైనా తెలిసిందా?
హా, దీనికి కారణం కూడా ఆ అరవింద్ కేసు లాంటిదే. బ్రెయిన్లో బ్లడ్ ఎక్కువగా స్ప్రెడ్ అయింది. బ్రెయిన్ హ్యామరేజ్. బ్రెయిన్ హ్యామరేజ్ ఆశ్చర్యంగా ఉంది. ఈసారి గీతాకి ఏ దెబ్బ తగలట్లేదు, ఎలాంటి యాక్సిడెంట్ కూడా జరగలేదు. కానీ ఇలాగా హఠాత్తుగా బ్రెయిన్ హ్యామరేజ్. గీతకు కూడా కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది. ముందు మేము అనుకున్నాం కిడ్నీ నరం వల్ల మామూలు ఇన్ఫెక్షన్ ఏమో అని. కానీ ఆ తర్వాత బాగా చెక్ చేసిన తర్వాత తెలిసింది, అంటే ఈ ఇన్ఫెక్షన్ కిడ్నీ నరం ద్వారా మెదడు వరకు చేరింది అని. డాక్టర్ సార్, ఇలాంటి ఇన్ఫెక్షన్ వల్ల ఒకరికి ఎలా బ్రెయిన్ హ్యామరేజ్ వస్తుంది? అవకాశం ఉంది, బ్రెయిన్ హ్యామరేజ్ జరిగే అవకాశం ఉంది. కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్కి ఒక స్పెషల్ మందు ఇవ్వబడుతుంది, ఎరగటోమైసిన్. ఆ మెడిసిన్ని పేషెంట్కి ఎక్కువ మోతాదులో ఇచ్చామనుకోండి, మెదడుకు వెళ్లే నరం చిన్నదైపోతుంది, చాలా తిన్నుగా. అదేంటంటే సింపుల్గా చెప్పాలంటే మెదడు బలహీనం అవుతుంది. తర్వాత జరిగే కొన్ని రియాక్షన్స్ వల్ల మెదడులో నరాలు చిట్లుతాయి. కాబట్టి దీనివల్లే ఇలాంటి పేషెంట్ మెదడు ఉన్నట్టుండి మారిపోతుంది. చిన్న సమస్యకే వాళ్ళలో మార్పు కలుగుతుంది. అయితే ఈ కారణం వల్లే అరవింద్, గీత చావడానికి ముందు చాలా కోపపడి ఉన్నారు. ఎవరో ఒకరు వాళ్ళకి ఎక్కువ ధరలో ఆ మందుని ఇచ్చున్నారు. అంటే వీళ్ళు చాలా కోపపడి చనిపోవాలి అని. కానీ అలాంటి వ్యక్తి ఎవరై ఉంటాడో? ఒక డాక్టర్ లేదా మెడికల్ షాప్? సార్, ఇదే ఆ కొట్టు. ఇక్కడ యారిగేటోమైసిన్ అనే మెడిసిన్ దొరుకుతుంది. చెప్పండి సార్, ఏం కావాలి? మేము సిఐడీస్, మీ దగ్గర కొన్ని ఇన్ఫర్మేషన్ కావాలి. సిఐడియా? ఏ ఇన్ఫర్మేషన్ కావాలి సార్? ముగ్గురు చనిపోయారు మీ కొట్లో కొన్న తప్పైన మందు వల్ల. ఏంటి? మేమెందుకు సార్ తప్పుడు మాత్రలు మిగతా వాళ్ళకి ఇస్తాం? మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది. మీరు యారిగేటోమైసిన్ 10% మెడిసిన్ని ముగ్గురికి అమ్మారు, వినోద్, అరవింద్ ఇంకా గీత. సార్, నేను చెక్ చేసి చెప్తాను, మీరు కాస్త లోపలికి రండి. ఇదిగో చూడండి సార్, ఆ ముగ్గురికి ఎరగటోమైసిన్ 2% ఇచ్చాము, 10% కాదు సార్. కానీ వాళ్ళకి ఎరగటోమైసిన్ 10% ఇచ్చినట్టుగా ఫోరెన్సిక్ రిపోర్ట్ మా దగ్గర ఉంది. నిజం ఏమిటంటే మెడిసిన్ 10% మీరు బిజినెస్ చేశారు, బిల్ ఏమో 2% పైగా వేశారు. మేడం, ఎందుకు మేడం అలా చేస్తాం? మేము కరప్ట్ కాదు, మోసం చేసే వాళ్ళం కాదు మేడం. అది ఇప్పుడు తెలిసిపోతుంది. ఒక విషయం చెప్పండి, గత 2 నెలలుగా ఎరగటోమైసిన్ 10% ఎన్ని స్టాక్లు ఉన్నాయి? సార్, యాక్చువల్లీ టాబ్లెట్స్ చాలా తక్కువగా వ్యాపారం అవుతాయి, అందువల్ల మేము 20 బాటిలే కొని పెడతాం. అందులో ఎన్ని అమ్మారు? 8 బాటిల్ సార్. అయితే 20 కొన్నారు, 8 అమ్మారు. దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మీ దగ్గర 12 ఉండాలి, రైట్? ఎస్ సార్. ఇప్పుడు ఆ మందు ఎక్కడ ఉంది? రండి సార్, చూపిస్తా. సార్, ఇందులో 9 బాటిల్లే ఉన్నాయి. అవును, 9 బాటిల్సే ఉన్నాయి. సరే, ఇప్పుడు మిగతా 3 బాటిల్స్ ఎక్కడికి వెళ్ళాయో చెప్పండి. సార్, దాని గురించి నాకు తెలియదు సార్. కౌంటర్ని సుధాంశునే చూసుకుంటాడు. వాడు 2 డేస్గా రాలేదు, నేను ఫోన్ చేసినా కూడా తీయట్లేదు సార్. అందువల్లే నేను వచ్చి కూర్చున్నాను. సుధాంశు అదెవరు? నా కొట్లో పనిచేసేవాడు సార్. వాడి అడ్రస్, ఫోన్ నంబర్ ఇవ్వండి. సరే సార్. ఎస్ డాక్టర్, అవును తెలిసిపోయింది. ఆ ముగ్గురికి ఈ మాత్రలనే ఇచ్చారు. ముఖ్యంగా అంతేకాదు, తనకి ఫిరామీ అనే పేరు మీద సాల్ట్ ఇంజెక్షన్ కూడా చేశారు. అందువల్లే ఈ మెడిసిన్ పవర్ బాగా రెట్టింపు అయింది. దానివల్ల మెదడుకు వెళ్లే నరాలు చాలా తిన్నైపోతాయి. అవి బద్దలై మెదడులో రక్త ప్రసరణ జరుగుతుంది. హంతకుడు అనుకునే సమయంలో జరుగుతుంది. డాక్టర్ సార్, ఇవన్నీ జరగడానికి దాదాపు ఎన్ని సమయం పడుతుంది? దాదాపు 5 నుంచి 7 నిమిషాల వరకే. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. మనం వెంటనే ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టి తీరాలి. వాడు విక్టిమ్స్కి ఫిరామిన్ ఇంజెక్షన్ పెట్టాడు, అందువల్ల వాళ్ళకి అటాక్ వచ్చింది. సార్, మీరు నా నుండి ఏం ఆశిస్తున్నారో తెలియడం లేదు. సార్, నాకు ఏమీ గుర్తులేదు. ముందుకెళ్ళో, నీకు అన్ని విషయాలని మేము గుర్తు చేస్తాం. నువ్వు ఎక్కడ కూర్చున్నావు? సార్, నేను ఇక్కడే కూర్చున్నాను.
కూర్చో. ఇప్పుడు చెప్పు, అరవింద్ ఎక్కడ కూర్చున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో ఉన్నారు? సార్ నేను ఇక్కడ కూర్చున్నాను, అరవింద్ ఏమో అదిగో అక్కడ కూర్చొని ఉన్నాడు. అక్కడ ఆ కిటికీ దగ్గరనా? సార్ నాకు ఇంతకు మించి ఏమీ తెలియదు, నన్ను నమ్మండి సార్. సార్ నన్ను చెప్పమంటారా? చెప్పండి. ఆ రోజు వీళ్ళిద్దరూ అరవింద్ సీటుకి ముందు సీట్లో కూర్చొని ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. వీళ్ళిద్దరా? అవును సార్. 2 రోజుల ముందు ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు మీరు తీసిన ఫోటోను చూపిస్తారా? నేనే తీశాను. ఒక్క నిమిషం చూపిస్తాను. ఈ వీడియోని మీరే షూట్ చేశారా? మీరు ఈ వీడియో రికార్డింగ్ని మాకు ఇవ్వచ్చా? ఎస్ సార్. థ్యాంక్ యూ. చూడండి సార్, చాలా సమయంగా వీడేదో చేస్తున్నాడు. సార్ వీడు బస్ నుంచి దిగేశాడా? సంఘటన జరిగిన 2 స్టాప్స్ ముందే. కానీ ఈ టైం సరిపోతుంది ఆ ఫెరమిన్ సాల్ట్ అరవింద్ బాడీలోకి వెళ్ళి రియాక్ట్ అవ్వడానికి. పంకజ్ ఒక్క నిమిషం రివైండ్ చేసి మళ్ళీ ప్లే చేయి. ఒక చిన్న డాట్ ఏదో అరవింద్ వైపు వచ్చింది చూడండి. అది అరవింద్ బాడీలోకి వచ్చిన వెంటనే బాడీ మొత్తం అది వ్యాపించింది. హలో, వాట్? ఓకే, థ్యాంక్స్. ఆ ఫిరామిన్ తయారు చేసే ఆ కెమికల్ ఫ్యాక్టరీ ఎక్కడుందో తెలిసిపోయింది. ఆ కంపెనీ పేరేంటి? అవును సార్, మా కంపెనీ మాత్రమే ఫినామిన్ సాల్ట్ని తయారు చేస్తుంది. దీన్ని మెడిసిన్తో తయారు చేస్తారు సార్. మీరు చెప్పగలరా మీరు ఈ ఫిరామిన్ సాల్ట్ ఎవరెవరికి అమ్ముంటారో అనేది? ఒక్క నిమిషం చెక్ చేసి చెప్తాను. గత 2 నెలలుగా 30 మందికి వ్యాపారం చేశామండి. వీడిని చూడండి, ఆ 30 కస్టమర్స్లో వీడు కూడా ఒకటా? ఈయన కూడా. ఈయన పేరు మనోజ్. ఈయన మా కస్టమర్. ఈ మనోజ్ ఫోన్ నంబర్, అడ్రస్ మీ దగ్గర ఉందా? ఉంది సార్, ఒక్క నిమిషం ఇస్తాను. ఇదే అతని ఫోన్ నెంబర్, అడ్రస్. మీరు మనోజ్ దగ్గర ఫోన్లో మాట్లాడారా? మాట్లాడాను సార్. అయితే ఆ ఫోన్ నంబర్ మాత్రం ఇవ్వండి, ఎందుకంటే ఆ అడ్రస్ తప్పుగానే ఉంటుంది. కానీ ఈ ఫోన్ నంబర్ ద్వారా వాడి నిజమైన అడ్రస్ని మేము తెలుసుకుందాం. మంచి కాలం రాబోతోంది మిత్రులారా. మన బాస్ది మంచి మనసు. కొన్ని రోజుల్లో మనం కోటేశ్వరులం కాబోతున్నాం. ఒక విషయం బాగా విను మనోజ్, నా వాటాలో తేడా జరిగిందనుకో ఎవడు ప్రాణాలతో మిగలడు. అలా ఏం జరగదు, మన బాస్ ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారు. ఇదిగో పడిపోయిన చూడు. సార్ నేను లోపలికి వెళ్ళి వీళ్ళ సంగతి చూసుకుంటాను. కరణ్, ఇప్పుడు వెళ్ళు. మనోజ్, వెంటనే సిఐడి దగ్గర సరెండర్ అవ్వు. ఈ మనోజ్ని షూట్ చేయాలని చూస్తున్నారా? వాళ్ళని చంపడానికి నువ్వే వాళ్ళకి సాల్ట్ ఇంజెక్షన్ ఇచ్చావని మాకు తెలిసిపోయింది. అవును, ఇచ్చాను. అయితే ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తున్నావు?
మై గాడ్, వాళ్ళని ఫాలో అవ్వండి, వాళ్ళని పట్టుకోండి. మనోజ్ 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 కళ్ళు తెరిచి చూడు. మనోజ్, ఈ ప్లాన్ వెనక ఎవరున్నారు చెప్పు. ఈ ప్లాన్ అంతా ఇదంతా ఎవరి ప్లాన్ చెప్పు. చచ్చిపోయాడు. వీళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఏదైనా ఆధారాలని వదిలి ఉంటారు. వెతుకుదాం. పంకజ్, మనోజ్ బాడీని చెక్ చేయి. సార్ ఇషిత, సార్ ఏదో కంపెనీ పేపర్స్ ఉన్నాయి. కంపెనీ పేపర్స్, బ్లూ లైన్. ఇది ఎవరి కంపెనీ అయి ఉంటుంది? చూద్దాం. ఏంటిది? ప్రాపర్టీ పేపర్స్. ఈ చోటేమో జగమోహన్ పేరు మీద ఉంది. సార్ మన కేస్కి జగమోహన్ చోటుకి ఏం సంబంధం ఉంది? సార్, వాడు పారిపోయాడు. సార్ పంకజ్, సార్ వీడి జేబులో ఈ ఫోన్ దొరికింది. లాస్ట్ మెసేజ్ ఏంటంటే సాయంత్రం 5 గంటలకి రచన బిల్డింగ్లో మీట్ అవ్వమన్నారు. ఇప్పుడు కనిపెట్టాలి ఈ బాస్ ఎవరు అని. రండి రండి జగమోహన్ సార్, మీ నాటకాలని ఆపండి, ఎందుకంటే మీ రహస్యాల్ని మేము తెలుసుకున్నాం. సిఐడి, మీరు మా గురించి ఏదో తప్పుగా అనుకుంటున్నారని అనుకుంటున్నా. తప్పుగా లేదు, సరిగానే అనుకున్నాం. పాషాన్ రోడ్లో మీకు ఉన్న స్థలం ఇంకా బ్లూ లైన్ రియల్ ఎస్టేట్ కంపెనీ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం. అన్ని విషయాలు. కానీ నాకు అటువంటి కంపెనీయే లేదే. అది మీ కంపెనీ లేదంటే? అయితే మీరు ఇక్కడేం చేస్తున్నారు? మీ దగ్గర తర్వాత మాట్లాడుకుందాం, ముందు వీళ్ళ దగ్గర మాట్లాడతాను. ఆశ్చర్యంగా ఉంది, ఇంత దెబ్బ తగిలినా కూడా వచ్చారు కదా. సరే మంచిదే, సింహం నోట్ల నుంచి తప్పించుకుని ఇక్కడ ఇరుక్కున్నారు. చావడానికి వచ్చారు. నీ ఫ్రెండ్ కూడా వచ్చాడా? మంచిదే, చనిపోయేటప్పుడు ఫ్రెండ్ తోడుగా ఉండాలి కదా. గుడ్, వెరీ గుడ్. రాకేష్, నువ్వా? మీరు కొంచెం కూడా ఆలోచించి ఉండరు కదా నన్ను ఇక్కడ చూస్తారని. సిఐడిఎల్కి 100 మెదర్లున్నాయి, అందరికంటే వేగంగా పనిచేస్తాయి. మిగతా వాళ్ళకి చాలా పవర్ ఉన్న ఇంజెక్షన్ వేసావు కదా నువ్వు.
నిజమైన పవర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుంటావు చూడు. ఆ చోటు పత్రాలు నా దగ్గర పో. ఏయ్! చోటే కదా కావాలి, చీపుగా నేనిప్పిస్తాన్రా. నిన్ను మేము ఇంకా టార్చర్ పెట్టే ముందు నిజాన్ని ఒప్పుకుంటే శిక్ష కాస్త తగ్గుతుంది. చెప్పు. బ్లూ లైన్ కన్స్ట్రక్షన్స్ నా కంపెనీయే సార్. నకిలీ కంపెనీ, దానికి ఏమాత్రం రికార్డు లేదు. దాని లక్ష్యం ఒకటే, ఈయన చోటిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని. అవును సార్, నేను చాలా అప్పు చేసి అక్కడ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టా. కానీ వీళ్ళు నన్ను భయపెట్టడం వల్ల అక్కడ ఏమీ చేయకూడదని అనుకున్నాం. బిజినెస్ కూడా ప్రారంభించడానికి ఇష్టం లేదు సార్. మంజీత్ ఆత్మ ఉందన్న రూమరా? ఆ రూట్లో మర్డర్ చేయడం మొదలు పెట్టారు. మీరు బలి తీసుకున్నది వినోద్, అరవింద్, తర్వాత గీత. అవును, ఎందుకంటే వినోద్, అరవింద్ జగమోహన్ ఆయిల్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు. ఒకవేళ రహస్యం బయటపడ్డా కూడా అనుమానం జగమోహన్ మీదే వస్తుంది అనుకున్నా. తరువాత జగమోహన్ నాశనం అయ్యాక ఆ చోటుని చాలా సులభంగా నువ్వు పొందాలని అనుకున్నావు కదా. అమాయకుల మెదల్ని దారుణంగా పేల్చి చంపారు. మీ ఉరి శిక్ష నెరవేర్చేటప్పుడు అలా జరగకూడదని ఆ దేవుణ్ణి దండం పెట్టుకోండి. గుడ్ మార్నింగ్ సార్. దయా, కాస్త వస్తావా, నీతో మాట్లాడాలి ఒంటరిగా. అది విషయం ఏంటంటే నేనే నీకు. సార్ ఇదిగోండి స్వీట్ తీసుకోండి. తీసుకోండి సార్, మీరే తీసుకోండి. ఏంటో సంతోషమైన విషయం. శ్రేయ ఇంకా సిద్ధార్థ్ పెళ్ళి కన్ఫర్మ్ అయిపోయింది. రండి రండి తీసుకోండి, అందరూ స్వీట్ తీసుకోండి, రండి తీసుకోండి. మంచి విషయం, చాలా మంచి విషయం. వస్తాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. Thank you. అది నీకు కంగ్రాచులేషన్స్. సరే సార్, అది నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి మీ దగ్గర చెప్పాను కదా, కాప్ అని చెప్పాను కదా. ఇకపై ఈమె నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు సిద్ధార్థ్. శ్రేయ మిమ్మల్ని ఎప్పుడూ సంతోషంగానే ఉంచుకుంటుంది. సరే సార్, మీరు చెప్తున్నారు కదా మీరు ప్రేమించే ఆ అమ్మాయి, మీరు ఆమెకి మీ ప్రేమని చెప్పారా లేదా? నిజం చెప్పాలంటే సిద్ధార్థ్, అది తనతో చెప్పేంత టైం లేదు నాకు. అయితే వెంటనే వెళ్ళండి, ఇప్పుడే వెళ్ళి చెప్పండి. ఎందుకంటే ఈ విషయంలో సమయాన్ని వృధా చేయకూడదు, లేదంటే అలాగే ఉండిపోతుంది. లేదు సిద్ధార్థ్, అది ఇంక కుదరదు. ఎందుకంటే ఆ టైం దాటిపోయింది. ఇక్కడ చూడండి, అయితే మీరు వెంటనే వెళ్ళి తీరాలి, లేదంటే తర్వాత చాలా బాధపడతారు. ఒక నిమిషం. హలో. ఓకే, థ్యాంక్స్. నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా రావాలి. ఓకే. ఇలా చూడు, నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. అర్థం చేసేలా చెప్పడానికి టైం అయిపోయింది అభిజిత్.